అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేక పంత అవలంబిస్తున్న సీఎం వైఎస్ జగన్ బందర్ బరిలోకి ఓ రాజకీయ వారసుణ్ణి దింపుతున్నారు. దేవుడి మంత్రిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సింహాద్రి సత్యనారాయణ కొడుకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు రాజకీయ అరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్. దివిసీమలో సింహాద్రి కుటుంబానికి తిరుగులేని ప్రజాదరణ ఉంది. తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవే లక్ష్యంగా చంద్రశేఖరరావు కూడా ప్రజా వైద్యుడిగా గుర్తింపు పొందారు. 33 ఏళ్లుగా క్యాన్సర్ నిపుణులుగా వైద్య వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు మరింత దగ్గరగా ప్రజలకు సేవ చేసేందుకు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న డాక్టర్ చంద్రశేఖరరావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రకటనతో హోరెత్తుతున్నాయి. ఇప్పటికే వైసీపీ కూడా అభ్యర్థులను ప్రకటించి ముందు వరుసలో ఉంది. మచిలీపట్నం నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు బరిలో ఉండబోతున్నారు. ఆయన మనతో ఉన్న సార్ చెప్పండి, పూర్తిగా మీ నేపథ్యం చూసుకుంటే మీరు వైద్య వృత్తిలో ఉన్నారు, తాజాగా రాజకీయాల్లోకి వచ్చారు. ఈ కొత్త రోల్ ఎట్లా ఉండబోతుంది ఏంటి? నేను పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా లేనండి. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. ఈ వైద్య వృత్తి అనేది నేను నా 1985 నుంచి చేస్తున్నా కూడా రాజకీయాలతో పరోక్షంగా సంబంధం ఉంది. మా తండ్రి గారికి ప్రతి ఎలక్షన్లోనూ నేను ఆయన వెనకాల తిరిగాను. ప్రతి ఎలక్షన్ తర్వాత కూడా ఆయనతో పాటు తిరగడం అలవాటు ఉంది నాకు. సో ఇది కొత్త కాదు నాకు. కాకపోతే ఏంటంటే ఈ క్యాన్సర్ వైద్య నిపుణుడిగా గత 36 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉండటం జరిగింది. నేను వివిధ స్థాయిల్లో పనిచేశాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను చాలా కాలం, ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మేమే స్టార్ట్ చేసాం 2002 వరకు అక్కడ ఉండి, తర్వాత మళ్ళీ ఎంఎన్జేకి వెళ్ళిపోయి ఆ తర్వాత రిజైన్ చేసి నేను బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఎప్పుడున్నా కూడా మా వర్గం, మా ఊరు ప్రజలతో ఎప్పుడూ అవసరానికి నేను ప్రతి 15 రోజులకు వెళ్తూ ఉంటాను. వాళ్ళు నా దగ్గరికి జ్వరం, దగ్గు, నొప్పి, ఒళ్ళు నొప్పులు ఉన్నా కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు 5-6 వస్తూ ఉంటారు అక్కడి నుంచి. వాళ్ళందరినీ చూసి పంపించడం జరుగుతుందండి. ప్రధానంగా మీరు మచిలీపట్నం పార్లమెంటు స్థానాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? నేను పుట్టింది మచిలీపట్నంలో, పెరిగింది అవనగడ్డలో. నేను మచిలీపట్నంలో పుట్టిన తర్వాత మా నాన్నగారు అప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మేము అవనగడ్డ వెళ్ళిపోయాము. అవనగడ్డలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను నేను. ఆ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ మచిలీపట్నంలోనే చదివాను. సో అందుకని మచిలీపట్నం ఆల్మోస్ట్ మా పుట్టిన ప్లేస్ కింద లెక్క అవుద్ది. పెరిగిన ప్లేస్ అవనగడ్డ, పుట్టిన ప్లేస్ మచిలీపట్నం. కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టికే చంద్రశేఖరరావు గారు ఆ స్థానాన్ని ఎన్నుకున్నారు. వారితో మీకు గెలుపు సాధ్యమవుతుందని కూడా ఒక ఉంది. అది నిజమేంటారా? అసలు మేము కులపరంగా ఎప్పుడు ఆలోచించలేదు. మేము మొదటి నుంచి కూడా కులపరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను కలిసిన మా మిత్రులు అందరూ కూడా మేము ఎప్పుడు కులం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అసలు కులం అనేది నాకు ఎప్పుడు మొదటి నుంచి కూడా అలవాట్లేదు. నేను మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా మేము మాకెవరో కులం గురించి కానీ మాకు ఆపాదించలేదు కూడా ఫలానా కులం అని. నేను నిర్ణయించుకోవటం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయమని అడిగారు. నేను ఎప్పుడు మచిలీపట్నం కావాలని ఆయన్ని అడగలేదు, నాకు ఈ నియోజకవర్గం కావాలని ఆయన అడగలేదు. ఆయనే పిలిచి నువ్వు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయమని అన్నారు. అది కాకుండా ఒక కులాన్ని బట్టి రాజకీయం చేయటం అనేది చాలా తప్పు. ఒక కాపు అయితే ఈ నియోజకవర్గం నుంచి చేయాలి, ఇంకొక కులం అయితే వేరే నియోజకవర్గం అనేది చేసేది రాజకీయాలకు పనికిరాదు. మీరు కావాలంటే కుల సంఘాలకి వాటికి పనికి వస్తుంది, కానీ రాజకీయాలకి అయితే పనికిరాదు. నేను మొదటి నుంచి లెఫ్టిస్టిక్ వ్యూస్ ఉన్నవాడిని. నేను చాలామందితో పనిచేశాను. ఈయన రాఘవరెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా తెలుసు. మా ఈయన కొరటాల గారు వీళ్ళందరూ కూడా నాకు, బోడేపూడి గారు వీళ్ళందరితో చాలా అనుభవం ఉంది. అందుకని నేను కులాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు మొదటి నుంచి. సుదీర్ఘంగా మీరు వైద్య రంగంలో ఉన్నారు. ఇప్పటికే ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వాటిని ఎట్లా చూస్తారు ఏంటి? నేను ఆ నిపుణుల కమిటీలో నేను ఒక్కడినండి. ఆ కాన్సెప్ట్ తెచ్చిన దానిలో మమ్మల్ని ఆయన ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగమన్నారు. నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ మేము 5 కలిసి తిరిగాం. ఏమేం కావాల్సిందనేది ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంగా చేసుకుని నేను కృష్ణా, గోదావరి, చిత్తూరు అలా నేను తీసుకున్నాను. మిగతా మా కొలీగ్స్ కొంతమంది
వేరు వేరు భాగాలుగా తిరిగారు. తిరిగి అసలు ప్రజలకు కావాల్సింది ఏంటి, ఏది పెడితే వాళ్ళకి ఆరోగ్యం మీద ఖర్చు తగ్గుద్ది అనే దాని గురించి ఆలోచించాం. తర్వాత పర్టికులర్గా మేము ఆలోచించింది ఏంటంటే క్యాన్సర్ విభాగంలో ఏమేం బాగు చేయాలి. అందువల్ల మేము 3 డివిజన్లుగా తీసుకున్నాం. ఒకటి రాయలసీమ, 2 అప్ టు కృష్ణా జిల్లా, గుంటూరు కృష్ణ, 3 తూర్పు ఆంధ్ర అంటే ఈస్ట్ ఆంధ్ర అంటాం, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆల్మోస్ట్ తూర్పుగోదావరి వరకు తీసుకుంటే ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క హాస్పిటల్ ఇంప్రూవ్ చేయాలని అనుకున్నాం. అది కర్నూలులో స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది, విశాఖపట్నంలో ఒక స్పెషల్ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది, ఇది ఇంకా కంప్లీట్గా కాలేదు. గుంటూరులో ఆల్రెడీ ఒక స్పెషల్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ ఇండిపెండెంట్ క్యాన్సర్ రోగులకి వైద్యం జరిగేది వచ్చిందనమాట. ఈ 3 బేస్ చేసుకుని, ఇవి కాకుండా ఏంటంటే మనం ఈ విశాఖపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా మనం ఈ కాకినాడలో ఒక చోట, తర్వాత ఈ దీంట్లో విజయవాడ ఒక చోట, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్, అంటే ఒక్కొక్క చోట ఈ రోగులకి ఎక్కువ దూరం వెళ్లకుండా అక్కడే వైద్యం జరిగేట్టు ఏర్పాట్లు చేశాను. అది మెడికల్ కాలేజెస్ రికమెండేషన్ చేయటంలో ఏంటంటే మెడికల్ కాలేజ్ ఉండటం వలన మన ఆరోగ్య వ్యవస్థ ఎప్పుడూ గట్టిపడుతుంది. ఎందుకంటే రకరకాల స్పెషలిస్ట్ ఉంటారు, అన్ని రకాలు ఒక రూఫ్ కింద వస్తాయి. ఏ హాస్పిటల్ అన్నీ వచ్చినా కూడా అక్కడ ఒక చోట మనం చేయలేం వైద్యం, కార్పొరేట్ కానీ ప్రైవేట్ దాన్ని. అదే మెడికల్ కాలేజ్ కానీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ వైద్యం చేయటం, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సజెస్ట్ చేశారు. అందువల్ల నేను మచిలీపట్నం మెడికల్ కాలేజీ అడగటం జరిగింది. ఆయన వెంటనే రేషనల్ కూడా చెప్పాను, ఎందుకంటే మా 6 మండలాలు కూడా పేద మండలాలు, సముద్ర తీరాన్ని ఉన్నాయి. అవి కాకుండా పెడన్లో ఉండేవి, అవి కూడా ఎక్కువగా పేదలు నివసించే మండలాలు కాబట్టి మాకు దూరం అవుతుందని చెప్తే ఆయన వెంటనే మచిలీపట్నంలో వైద్య కళాశాల శాంక్షన్ చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. మీ తండ్రి టీడీపీలో సుదీర్ఘంగా పనిచేశారు, మంత్రిగా ఉన్నారు. మీ తండ్రికి దేవుడు మంత్రి కూడా పేరుంది. ఆ పేరుని ఎట్లా నిలబెడతారు? ఆయన రాజకీయ ప్రస్థానం మీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి? మా తండ్రి ఇప్పుడు నిజాయితీగానే ఉండేవాడండి. మేము గుడికి వెళ్ళాలంటే ఆయనతో భయం వేసేది, ఎందుకంటే ఆయన ఆ రూమ్కి అద్దె కట్టాలంటే మామూలు రూమ్లో మేము ఉండేవాళ్ళం కాదు. ఆయనతో పాటు వెళ్ళినప్పుడు ఆ పద్మావతిలోనో గెస్ట్ హౌస్లో ఉంటే దానికి ఆ రోజుల్లో 3,000 రూపాయల అద్దె ఉండేది. నా నెల జీతం 3,000 ఉండేది. అందుకని ఎప్పుడు ఆయనతో వెళ్ళాలంటే భయంగా ఉండేది. కాకపోతే మమ్మల్ని ఎవరిని, ఆయన కానీ మేము కానీ ఎప్పుడు ఈ పవర్ని ఉపయోగించుకోలేదు దాన్ని. నేను కూడా ఇప్పటికి కూడా ఎవరిని చాలా వరకు ఇది కావాలి అది కావాలని ఏ రాజకీయ నాయకుడిని నా సొంతం కోసం అడగలేదండి. సో పవర్లో ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులోనే ఉన్నాం ఇంతకాలం, ఇక కూడా ఉంటాం. ఈ ప్రత్యర్థి జనసేన నుంచి బాలశౌరిని ప్రకటించడం జరిగింది. ఆయన ఎదుర్కొనేందుకు ఎట్లా ఉండబోతున్నారు, ఏం చేయబోతున్నారు ఏంటి? ఇందులో ఎదుర్కోవటం అలాంటివి ఏమి ఉండదు. ఇదేంటంటే ప్రజల ఇష్టం, ప్రజలు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు. నేను నా శాయశక్తుల మా అన్ని నియోజకవర్గాల్లోనూ తిరుగుతాను, అన్నీ నా శాయశక్తిలో పనిచేస్తాను. ఇక గెలిపోవటంలు అనేవి ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్నాలు ఇవన్నీ కనుక లబ్ధిదారులు కనుక నిజాయితీగా అందరం మేము నిజాయితీగా పనిచేస్తాం, ప్రజలు కూడా చాలా వరకు అవన్నీ మర్చిపోరు, ఆయన చేసినాయని నవరత్నాలన్నీ మర్చిపోరు. అందుకని నా ఉద్దేశం పెద్దగా ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున బరిలో ఉండబోతున్నారు. అక్కడ ఇప్పటికే వైసీపీ క్యాడర్ ఉంది, పాత కొత్త నేతలంతా ఉంటారు. వాళ్ళు ఎట్లా కలుపుకోబోతారు? ప్రచారం ఎప్పుడు ఉంటుంది ఏంటి? ఇప్పుడు వైసీపీలో ఉన్న నేతలు కూడా నాకు తెలిసిన వాళ్ళేనండి. పేరు నాని, సింహాద్రి రమేష్, వీళ్ళందరూ చాలా కాలం నుంచి తెలుసు. ఉప్పాల రాము గారు, అనిల్ గారు, గుడివాడ నాని గారు, వంశీ గారు, వీళ్ళందరూ కూడా జోగి రమేష్ గారు పరిచయం ఉన్న వ్యక్తులే. వీళ్ళందరినీ కలుపుకోవడం, ఎందుకంటే వాళ్ళతో నాకేం విరోధం లేదు. ఇంతకుముందు ఎంపీ గారికి ఉన్నట్టు నేనే వాళ్ళతో నాకేం విరోధం లేదు. వాళ్ళతో అన్ని విధాలా కలిసే పనిచేస్తాను. న్యాచురల్గా వాళ్లే కదా మా హార్సెస్, మేము ఉన్న వెనకాల కూర్చోవటం, కానీ వాళ్ళు బాగుంటేనే మేము ఎంపీ బాగుంటారు, అది నా ఉద్దేశం. ప్రచారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? 13వ తారీఖు నుంచి అనుకున్నానండి, ఎందుకంటే అది
మామూలుగా మాకు ఆ, మోపుదేవి గుడి ఒకటి ఉన్నది, అది దాని తర్వాత మా అవనిగట్లో మా లంకమ్మ అమ్మవారు అని ఉంటుంది. ప్రతి నాయకుడు అక్కడికి వెళ్ళందే ఎవరు బయటికి రారు. సో ఈ రెండు చూసుకుని మొదలు పెడదాం అనుకుంటున్నాను. బీజేపీ, జనసేన, టీడీపీ కొత్త పొత్తు మొన్నటిదాకా టీడీపీ, జనసేన మాత్రమే ఉంటాయని తాజాగా బీజేపీ యాడ్ అయింది. ఈ ముగ్గురు పొత్తుతో ఏపీ రాజకీయాల్లో ఎట్లా మార్పు ఉండబోతుంది ఏంటి? నేను పెద్దగా మార్పు ఉండదేమో అనుకుంటున్నాను. అందరూ కలిసి వచ్చిన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా మార్పు ఉండదేమో అనుకుంటున్నాను. అది నా ఉద్దేశం. అందరూ కలిసి వచ్చినా కూడా ఈయన చేసిన మంచి పనులు ఈ నియోజకవర్గంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రతి నాయకుడికి ఉపయోగపడుతుంది. ఇందులో ఎవరు కలిసినా, నాయకులు కలిసినా ప్రజలే కదా ఓట్లు వేసి గెలిపించాల్సింది. ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు నాయకులు ఎవరు ఏం చేయలేరండి. ఇది ప్రజానాడి. ప్రజలకి అందరికీ ఆయన చాలా మేలు చేశాడు. కాబట్టి ప్రజలందరూ కూడా చివరికి ఆయనకే మేలు చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన కాన్ఫిడెంట్గా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు, తన తండ్రి చేసిన ఏదైతే గతంలో చేసిన పలుకుబడులు తను గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ బంపర్ మెజారిటీతో కూడా గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే తాను ఆ నియోజకవర్గంలో పోటీని కూడా ప్రారంభిస్తున్నట్టు కూడా చంద్రశేఖరరావు గారు కనిపిస్తున్నారు. కత్తురాజు కలిసి కిరణ్ 10 టీవీ, హైదరాబాద్.